ఉన్నది ఆయనది. అంటే అంత బరి తెగించిండు, ఎట్లయినా ఓట్లేస్తాను నాకు ఒకటి. కానీ ఇంత తెగించి ఇవాళ కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టుకు పోయినావు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయిన క్వాచ్ చేయాలని, కవిత కేసు పోయింది, జైలు పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది మీరు? మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామనారెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చక్రధర్ గౌడ్ అయినా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీపరుడైన కలెక్టర్, ఆయన భద్రాచలం ఐటీడీఏ పీఓగా ఉండే, నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్, వద్దన్నా కానీ చెర్ల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి, మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్సలైట్లకు భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్, ఆయన మీద కూడా దాడి చేసిండు. దుర్మార్గు రౌడీ షీట్ అని పెట్టి 72 సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు. అందుకని ఆ అమ్మాయి చెప్తుంది కేటీఆర్ హస్తం ఉందని క్లియర్గా చెప్తుంది. ఇంటెలిజెన్స్ కాదు సామాజిక అది కాదు, అవన్నీ వస్తారు. సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా? అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో. లీగల్ కొట్లాడాలి. మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుడు కూడా వాపస్ తీసుకురాలేనండి. లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కూడా తీసుకొస్తారు. పెళ్లిగాని అమ్మాయి ఉంది, అలా ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తలేవా? మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం మేము. అంత ఓపెన్గా అన్నిసార్లు వాళ్ళు ఏం లేనిదే ఉట్టిలో చెప్తారు. వాళ్ళకి అనుమానం లేనిదే భార్య బిడ్డ చెప్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్ర వెంకటరావు వీళ్ళ పాత్ర ఉంది, కిరాయి అంతకులను తీసుకొని చంపించిందని. అంటే వీళ్ళు కోర్టులో మేము లీగల్గా కవిత, కేటీఆర్, హరీష్ రావు లీగల్ కొట్లాడుతున్నాం. కేసీఆర్ కూడా కోర్టుకు పోయింది దీని మీద. ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు, క్యాష్ చేయాలని, స్టే చేయాలని, ఎంక్వైరీ చేయొద్దని. అట్లా కొట్లాడుతున్నాను అనుకున్నాను. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తానని మాకు తెలిసి తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటున్నాం. మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు